Hi, this is your RK sir. Please subscribe and share my channel English by your RK sir. సో ఈరోజు మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో కాంపిటేటివ్ ఫీల్డ్లో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దీని మీద క్వశ్చన్ నుంచి ప్రతి ఒక్కరు తప్పు చేస్తుంటారు. సో దానికి ఏ విధంగా కరెక్ట్ ఆప్షన్ పెట్టాలనేది నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో పాస్ట్ కంటిన్యూస్ అనేది గతంలో ఒక పని స్టార్ట్ అయ్యి కొంతకాలం పాటు జరిగి ఆగిపోయేటువంటి పనులకు మాత్రమే ఉపయోగించాలి. సో ఫర్ ఎగ్జాంపుల్, నేను ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతూ ఉండేను అంటే గతంలో కొంతకాలం పాటు చదివి అక్కడ ఆగిపోయిన తర్వాత ఆ పని అలా ఆగిపోయి ఉండాలి. అప్పుడు అలాంటి విషయాన్ని మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, క్రికెట్ ఉంది. క్రికెట్లో సచిన్ టెండూల్కర్ ఇండియా కోసం కొంతకాలం పాటు క్రికెట్ ఆడాడు. ఇప్పుడు మనం సచిన్ క్రికెట్ ఆడాడు భారత్ తరపున అని చెప్పాలంటే అంటే టైం మెన్షన్ చేయకుండా, అంటే కాలాన్ని మెన్షన్ చేయకుండా సచిన్ భారతదేశం కోసం క్రికెట్ ఆడాడు అని చెప్పాలంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి. లేదు, నువ్వు చిన్నప్పుడు 1 to 5th క్లాస్ ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నావు, ఆ తర్వాత 6th నుంచి 10th వరకు తెలుగు మీడియంలో చదువుకున్నావు, సో మళ్ళీ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియంలో చదువు. అలాంటి సందర్భంలోనే నేను 1 to 5th క్లాస్ ఇంగ్లీష్ మీడియంలో చదివాను అని చెప్పాలంటే పాస్ట్ కంటిన్యూస్లో చెప్పాలి. లేదు, 6th నుంచి 10th క్లాస్ వరకు తెలుగు మీడియంలో చదివానంటే అది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లోనే చెప్పాలి. ఎందుకంటే గతంలో ఏదైనా ఒక పని స్టార్ట్ అయ్యి కొంతకాలం పాటు జరిగిన తర్వాత అది ఆగిపోతే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లోనే చెప్పాలి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే టైంని మెన్షన్ చేయకూడదు. కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా వినండి. టైంని మెన్షన్ చేయకూడదు. టైంని మెన్షన్ చేస్తే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో రాయాల్సి వస్తుంది టెన్స్ని. ఎప్పుడైతే టైం మెన్షన్ చేయలేదో అప్పుడు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో రాయాలి. ఇక స్ట్రక్చర్ గురించి చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ సబ్జెక్ట్ వర్బ్ అగ్రీమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. సో ఇక్కడ సింగులర్స్ అన్నిటికి వజ్, ఫ్లోరల్ అన్నిటికి వర్రు. సార్ ఏంటి మరి ఈ వజ్ వర్రు? ఫర్ ఎగ్జాంపుల్, ఐ, హీ, షీ, ఇట్ సింగులర్ నౌన్స్ అంటే ఏకవచన నామవాచకాలు వచ్చినప్పుడు వజ్ వస్తుంది. అలా కాకుండా వి, యు, దే ఫ్లోరల్ నౌన్స్ వచ్చినప్పుడు వర్ వస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రీమెంట్. అంటే మనకి ఇక్కడ సబ్జెక్ట్ వర్బ్ అగ్రీమెంట్ అనేది కరెక్ట్గా ఉండాలి. దాన్ని బట్టే సెంటెన్స్ యొక్క మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ V1కి ఐఎన్జీ ఎందుకు? ఇక్కడ చూడండి, V1కి ఐఎన్జీ ఎందుకోసం ఉపయోగిస్తామంటే ఏదైనా ఒక పని కంటిన్యూస్గా జరిగినప్పుడు దానికి ఐఎన్జీ యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, రన్, పరిగెడుతూ ఉంటారు అంటే అది రన్నింగ్ అనాలి, రన్ కాదు. లేకపోతే నిద్రపోతూ ఉంటారు, స్లీపింగ్. లేకపోతే మరి ఏదైనా పనిని కంటిన్యూస్గా చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, బర్డ్ ఫ్లైయా ఫ్లయింగా? సో ద బర్డ్ ఈజ్ ఫ్లయింగ్ అంటాం, ఎగురుతూ ఉంటుంది అంటే ఎగురు ఒకసారి పడిపోతుంది, అలా కంటిన్యూస్గా జరుగుతుంది. అలా ఏదైనా ఒక పని కంటిన్యూస్గా జరుగుతూ ఉంటే దానికి ఐఎన్జీ యాడ్ చేస్తాం. ఇక్కడ వాజ్ వర్ అనేది పాస్ట్ టెన్స్ ఇండికేట్ చేస్తుంటే అది గతంలో జరుగుతూ ఉన్నది అనే దాన్ని V1కి ఐఎన్జీ మనం ఇండికేట్ చేస్తుంది. V1కి ఐఎన్జీ యాడ్ చేయడం వల్ల ఆ పనిని ఇండికేట్ చేస్తుంది గతంలో జరిగిందని. గతంలో జరిగిందనే దాని విషయం వాజ్ వర్ ఇండికేట్ చేస్తే అది కంటిన్యూస్గా జరిగే అన్నది V1 + ఐఎన్జీ అనేది మనకి ఇండికేట్ చేస్తుంది. లాస్ట్లో ఆబ్జెక్ట్ రాస్తాం. సో ఇక్కడ ఫస్ట్ చూడండి, ఒక 3 ఎగ్జాంపుల్స్ రాశాను. ఐ వాజ్ స్టడీయింగ్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ. ఫస్ట్ ఇక్కడ సెంటెన్స్ని అర్థం చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ ఫస్ట్ చూడండి, సబ్జెక్ట్ ఐ, నేను. ఫస్ట్ ఇక్కడ తీసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ నుంచి ట్రాన్స్లేట్ చేసుకురావాలి ప్రతి దానిని. ఒకసారి చూడండి, ఆంధ్ర యూనివర్సిటీ, ఆంధ్ర విశ్వవిద్యాలయం. ఇన్ అంటే లో, స్టడీయింగ్ చదువుతూ, వాజ్ ఉండేను. నేను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుతూ ఉండేను అంటే గతంలో జరిగిందనమాట. ఐ వాజ్ స్టడీయింగ్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ అంటే గతంలో ఒక పనిని కొంతకాలం పాటు చేసేయడని చెప్పడానికి. ఇక్కడ టైం మెన్షన్ చేయట్లేదు, కాలం ఎంతన్నది తెలియదు మనకి ఇక్కడ. సో ఎన్ని సంవత్సరాలు చదివేది అన్నది మెన్షన్ చేయట్లేదు. జాగ్రత్తగా వినండి, మనం టైం కానీ మెన్షన్ చేసినట్లయితే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి వెళ్ళిపోద్ది టెన్స్. ఎప్పుడైతే టైం మెన్షన్ చేయలేదో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో మాత్రమే చెప్పాలి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి, దే వర్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ ఇండియా. వారు భారతదేశం కోసం లేకపోతే భారతదేశం కొరకు క్రికెట్ ఆడుతూ ఉండిరి అంటే గతంలో జరిగింది. వారు భారతదేశం కోసం క్రికెట్ ఆడుతూ ఉండేవారు. సో మళ్ళీ ఉండేవారు అంటే యూజ్ టు అనేది రాయకూడదు ఇక్కడ, ఎందుకంటే పాస్ట్ కంటిన్యూస్ కాబట్టి గతంలో జరుగుతూ ఉండి ఆగిపోయింది. ఓకేనా? అలాగే మీరు యూజ్ టు కానీ రాశారనుకోండి, గతంలో ఒక హ్యాబిట్ కింద చెప్తారు దాన్ని. సో ఇక్కడ యూజ్ టు అనేది యూజ్ చేయకూడదు. సో దే వర్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ ఇండియా. నెక్స్ట్, షీ వాజ్ రైటింగ్ ఏ నోవెల్. ఆమె ఒక నవల రాస్తూ ఉండెను అంటే గతంలో ఎప్పుడో ఒక నవల రాస్తూ ఉందని అర్థం.
సో వన్ మోర్ ఎగ్జాంపుల్, సచిన్ టెండూల్కర్ వాజ్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ ఇండియా. సో మీరు ఇక్కడ చూడండి జాగ్రత్తగా. సో సచిన్ టెండూల్కర్ వాజ్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ ఇండియా. సచిన్ టెండూల్కర్ భారతదేశం కోసం క్రికెట్ ఆడుతూ ఉండేను, అంటే గతంలో జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ప్రజెంట్ ఆయన అంటే ఇంటర్నేషనల్ మ్యాచెస్, మన టెస్ట్ మ్యాచెస్ ఏవైతే ఉన్నాయో ఏమీ ఆడట్లేదు. సో రిటైర్మెంట్ ప్రకటించాడు. గతంలో ఆడుతూ ఉండేవాడు ఇండియా తరఫున. కాబట్టి గతంలో ఒక పని జరుగుతూ ఉందని చెప్పాలంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్నే చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను చదువుకునేటప్పుడు వెన్ ఐ వాజ్ స్టడీయింగ్, నేను మాట్లాడేటప్పుడు వెన్ ఐ వాజ్ టాకింగ్ టు దెమ్, అంటే నేను వాళ్ళతో మాట్లాడేటప్పుడు. సో ఇలా గతంలో జరిగినటువంటి పనులకి వజ్ వర్లతోటి P1కి ING యాడ్ చేసి ఆబ్జెక్ట్ రాయాలి. ఇక్కడ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో ఇక్కడ ఐ, హీ, షీ, ఇట్ సింగులర్ నౌన్స్ వచ్చినప్పుడు వజ్ రాయాలి, వి, యూ, దే ప్లూరల్ నౌన్స్ వచ్చినప్పుడు వర్ రాయాలి, తర్వాత P1కి ING ఆబ్జెక్ట్. సో ఈ విధంగా మీరు జాగ్రత్తగా ఫార్మేట్ అంటే ఇచ్చిన సెంటెన్స్ని ఐడెంటిఫై చేయగలిగితే మనకు ఎగ్జాక్ట్ ఆన్సర్ని పెట్టగలం. ఇక్కడ స్ట్రక్చర్లు నేర్చుకోవడం మెయిన్ ఇంపార్టెంట్ కాదు, స్ట్రక్చర్తో పాటు స్ట్రక్చర్ ఎంత ఇంపార్టెంటో ఆ స్ట్రక్చర్తో పాటు దాన్ని ఎక్కడ ఉపయోగించాలనేది మనకి క్లియర్గా తెలియాలి. ఓకేనా? సో అలాంటప్పుడు మాత్రమే మనం ఎగ్జాక్ట్ ఆన్సర్ పెట్టగలము.